ఎక్కువ కాలం బీసీ ముసుగులో మీరు ప్రభుత్వాన్ని ఏలలేరు, మీరు గద్దె మీద కూర్చోలేరు. అందుకే మిత్రులారా, ఈ రోజు మీ ధర్మమైన కోరిక నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. 2015లో ఇక్కడనే మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ధర్నా చేసి జంతర్ మంతర్నే అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు. నేను కూడా సంఘీభావం తెలుపుదామని వచ్చిన. అన్నా ఇన్ని చేసినా ఎవరు ఇంటలేరు, ఏం చేద్దామని నన్ను అడిగాడు. మరి ఏం చేద్దామని నువ్వు అనుకుంటున్నావు అంటే నాకైతే ఆలోచన దక్కలేదు. ఎట్లా అన్నా, ఈ ధర్మమైన కోరిక ధర్మయుద్ధం ప్రకటించని చెప్పి పరేడ్ గ్రౌండ్లో మాదిగ ఉపకులాల ధర్మయుద్ధం ప్రకటించి విజయం సాధించిండు, లక్ష్యానికి చేరుకున్నాడు. ఇవాళ మా మిత్రులకు అందరికీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ చెబితే విన్నారా? సరే విననప్పుడు మన బలం ఏందో చూపించాలి. మన ధర్మమైన కోరిక కోసం మా బలైన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించండి. మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటా. కాదు నరేంద్ర మోడీ గారు వినండి, ఇక రాము ఢిల్లీకి, మీరే మా గల్లీలకు రావాలి. మా ధర్మమైన కోరిక కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. సంధిలో భాగంగానే మీ దగ్గరకు వచ్చి మీ విజ్ఞప్తి చేసినాం. కురుక్షేత్రంలో ఆనాడు కృష్ణుడు చెప్పిండు, సయోధ్య కుదుర్చుకుందాం, 5 గ్రామాలు ఇయ్యమని. కానీ దుర్యోధనుడు వినలేదు, గుర్ర వీగిండు. చివరికి కురుక్షేత్రంలో ఏం జరిగిందో మీరు చూసింది. ఇవాళ కూడా మా తెలంగాణ రాష్ట్రంలో మాకు అనుమతి ఇచ్చండి, మా బలైన వర్గాలకు 42% రిజర్వేషన్లు మేము ఇచ్చుకుంటామని మేము అడుగుతున్నాం. సయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు అస్థినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మళ్ళీ విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ అస్థినకు రాం. మీరు ఎట్లా గల్లీలకు వస్తారో చూస్తాం. తొందరలోనే మా బలైన వర్గాల సోదరులకు, మా బహుజన సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే పరేడ్ గ్రౌండ్ లో ధర్మ యుద్ధం ప్రకటించండి. 10 లక్షల మందితో మన బలమైన